ఉన్నది. ఏదైనా పర్లేదు, మన అందరం పరిచారకులమే. మనం ఏం చేయాలా? చీకటి నుంచి ప్రజల్ని ఏం చేయాలా? మనం వెలుగునకు నడిపించాలి. సాతాను బంధకముల నుంచి మనం ఎక్కడ నడిపించాలి? దేవుని రాజ్యానికి నడిపి. ఇదంతా అక్కడ ఉన్నది, మీరు చూసుకోండి అదంతా కూడా. తర్వాత మనము క్షమాపణ, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి కలిగించాలి. పరలోక స్వాస్థ్యము కలిగించాలి. మనం పరలోక స్వాస్థ్యం అంటే పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు రాయబడటం. అది మనము ప్రతి ఒక్కరికి మనము కలిగించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కదా. అందుకే ఈ సంఘం కూడా నిలబడుతుంది. తెలుగు మెథడిస్ట్ చర్చ్ సంఘము ఎందుకు నిలబడుతుంది? ఇలా చీకటి నుంచి ప్రజల్ని వెలుగుకి నడిపించడానికి, సాతాను బంధకముల నుంచి నడిపించడానికి, వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వడానికి, పాప క్షమాపణ యేసుప్రభు రక్తం వలన వచ్చే ప్రతి ఒక్క దీవెనలు వాళ్ళకి పొందడానికే మనం తెలుగు మెథడిస్ట్ చర్చి సింగపూర్ ఉన్నది కదా. అందుకోసమే ఇప్పుడు మనకి